కుటుంబ డిజిటల్ కార్డుల జారీ కోసం అక్టోబర్ 3న పైలట్ ప్రాజెక్టు ప్రారంభించి ఇంటింటి పరిశీలన చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, సంక్షేమ పథకాల్లో డేటా ఆధారంగా ప్రస్తుతం కుటుంబాన్ని నిర్ధారించి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డు వంటి అనవసర సమాచారం సేకరించవద్దని సీఎం స్పష్టం చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టాలన్నారు. మహిళే యజమానిగా కుటుంబ డిజిటల్ కార్డులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కార్డు వెనకాల కుటుంబంలోని ఇతర సభ్యుల వివరాలు ఉండాలని సూచించారు. కుటుంబ డిజిటల్ కార్డులపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 25 నుంచి 27 వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రలో పర్యటించిన అధికారులు అధ్యయనాల వివరాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎంకు తెలిపారు. కార్డులు ఇచ్చిన ఇతర రాష్ట్రాల్లోని ఉపయోగకరమైన అంశాలను స్వీకరించాలని సీఎం సూచించారు. కుటుంబ డిజిటల్ కార్డుల్లో ఏ వివరాలు ఉండాలి, అప్డేట్ ఎలా చేసుకోవాలనే వివరాలను రేపు సాయంత్రంలోగా కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం సూచనల మేరకు మార్పులు చేర్పులు చేసి తుది నివేదిక తయారు చేయాలన్నారు. పూర్తిగా గ్రామీణ ప్రాంతాలున్న నియోజకవర్గాల్లో 2 గ్రామాలు, పూర్తిగా పట్టణ ప్రాంతాలున్న 2 చోట వార్డులు లేదా డివిజన్లలో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలన్నారు. పైలట్ ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీఓ, పట్టణ, నగర ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ స్థాయి అధికారిని సీఎస్కు రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఇటీవల వరదల సమయంలో పనిచేసిన సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన సమగ్రంగా ఖచ్చితత్వంతో పని చేపట్టాలని, ఎటువంటి లోపాలకు తావు లేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు.